వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ రూల్ నెంబర్ 28. ఈరోజు మన జర్నీలో డే 8. ఈరోజు నా చిన్నప్పటి స్కూల్ మెమరీస్ గురించి నేను డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే మీరు ఖచ్చితంగా రిలేట్ చేస్తారు. చాలా ఫన్నీగా ఉంటుంది. అయితే నా ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. అది మీరు కూడా ఎప్పుడో ఒక రోజు మీ కాలేజ్ లైఫ్లో కానీ స్కూల్ లైఫ్లో కానీ ఖచ్చితంగా అనుభవించే ఉంటారు, రిలేట్ ఖచ్చితంగా చేస్తారు. అయితే ఏమైందంటే, నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు మాకు ఫస్ట్ క్లాస్లో మాకు మేడం ఉండేది. సో ఫస్ట్ క్లాస్లో మనకి ఏముంటాయి, ఏబిసిడీలు 1 2 3లు గవే ఉంటాయి. సో మేడము స్టార్టింగ్లో ఏం చేసిందంటే, ఫస్ట్ క్లాస్లో 1 2 3లు ఏబిసిడీలు నేర్పించింది స్టార్టింగ్ రోజులలో. అయితే ఏమన్నది, నేర్పించిన తర్వాత ఒక రోజు ఏమన్నది, అందరూ చూడకుండా పలక మీద రాయండి అన్నది ఏబిసిడీలు 1 2 3లు. సో పలక మీద ఏబిసిడీలు అయితే నేను మొత్తం రాశాను అనమాట. సో 1 2 3లు రాసేసరికి నాకు 100 వరకు రాయాలి, అందరూ 100 వరకు రాయాలి. అయితే నాకు 23 వరకే గుర్తుకొచ్చినాయి. 23 వరకు గుర్తుకొచ్చినాయి, అది ఫస్ట్ డే. సో మేడం చూసింది, ఏంది విజయ్ 23 వరకే రాసినావు అంటే, మేడం నాకు 23 వరకే వచ్చు, అవే గుర్తున్నాయి అంటే, సరే అని 24 నుండి ఇంకా నేర్పించింది అన్నట్టు మిగిలిన నంబర్లు ఆ రోజు. నెక్స్ట్ డే కూడా మళ్ళీ రాపించింది అన్నట్టు, ఇక అందరినీ పలక మీద చూడకుండా రాయండి 100 వరకు అని అన్నది. కూడా 100 వరకు నాకు వస్తాయి నంబర్స్, కొన్ని నంబర్సే గుర్తులేవు. ఏంటంటే 23 తర్వాత 24 25 ఇట్లా 30 వరకు గుర్తులేవు నాకు. తర్వాత 30 నుండి మళ్ళీ నాకు వస్తాయి అన్నట్టు 100 వరకు. అయితే మళ్ళీ నేను నెక్స్ట్ డే కూడా 23 వరకే రాసాను. నాకు ఎంత ఏం చేసినా నాకు 23 వరకే గుర్తుకొస్తుంది. నేనేం చేయాలి మరి? మళ్ళీ ఇక ఏం చేసిందంటే, మళ్ళీ చూసింది మేడం. మళ్ళీ చూసి ఇంకా ప్రేమగా చెప్పింది అన్నట్టు, ఇక 24 ఇవన్నీ నెక్స్ట్ నెంబర్స్ అన్నీ చెప్పింది. దాని నెక్స్ట్ డే ఏమైంది, మళ్ళీ చదువుకున్నామా, మళ్ళీ మేడం నేర్పించింది అంత ఓకే, మళ్ళీ రాయండి అన్నది చూడకుండా పలక మీద. సో ఏం చేసిందంటే, మళ్ళీ రాయడానికి ట్రై చేసిన. నేను ఎంత ట్రై చేసినా నాకు 23 వరకే వచ్చేటి. ఫన్నీ విషయం ఏంటంటే 23 వరకే వచ్చేటి. మళ్ళీ తర్వాత నాకు అసలు గుర్తే ఉండకపోవు. అండ్ అదొక్కటి గుర్తుకొస్తే నేను మిగిలిన రాసుకుందాం అనుకునేటోని, కానీ అది ఎంత ట్రై చేసినా రాకపోయేది. సో ఏమైందంటే, ఇక ఆ రోజు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది మేడం. ఇక వార్నింగ్ ఇచ్చి నేర్పిస్తే ఇక ఓకే మేడం నేను నేర్చుకుంటా. సో మేమేం చేసినాం, ఇక రాయడం స్టార్ట్ చేసినాం. ఈరోజు అయితే నాకు ఇక కొడుతుందేమో అని భయం ఉండే ముందే. అయితే ఏం చేసిందంటే, రాయండి పలక మీద చూడకుండా 1 2 3 అప్ టు 100 అని చెప్పింది. కొట్టడం స్టార్ట్ చేసింది. ఇక పక్కన వాళ్ళని కొట్టడం చూస్తేనే నాకు ఫుల్ భయం అనిపించింది. ఇక ఫుల్ భయం. ఇక నాకు గుర్తుకొస్తుందో లేదో అని ఇక ఫుల్ ప్రెజర్ అన్నట్టు. ఇక గుర్తుకొస్తే మంచిది, గుర్తుకు రావాలని అనుకుంటున్నా లోపల నుండి. ఇక రాయడం స్టార్ట్ చేసిన 1 2 3 అప్ టు 23 వరకే గుర్తుకొచ్చినాయి నాకు. ఇక నాకు ఎంత ప్రెజర్ అవుతుందంటే, మేడం నన్ను ఎక్కడ కొడుతుందో ఏందో అని ఎంత ఫుల్ ప్రెజర్ పెడుతున్నా బ్రెయిన్ మీద, గుర్తుకే వస్తలేదు. ఫుల్ ప్రెజర్ అవుతుంది నాకైతే. ఇక నా హార్ట్ బీట్ మొత్తం పెరిగిపోయింది, చెమటలు వస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఇక దెబ్బలు నాకే పడతాయి అనుకున్నా. గత మేడం నా దగ్గరికి వచ్చి చూసింది. 23 వరకే రాసిన. ఇక మేడంకి ఎంతో కోపం వచ్చిందంటే, ఫుల్ కొట్టింది ఆ రోజు. ఫుల్ కొట్టింది కూర్చోబెట్టింది. ఇక నేను ఫుల్ ఏడుచుకుంటుంటున్నా, కళ్ళు తుడుచుకుంటున్నా. ఇక ఏడిచినా పెడతలేదు. ఇక చెప్తూనే ఉన్నది, ఇక 23 తర్వాత ఇక ఇవి విజయ్ అవి విజయ్ అని ఇక నేర్పిస్తుంది అన్నట్టు. ఇక నేర్చుకున్నా ఆ రోజు. అయితే నేర్చుకున్న తర్వాత రోజు మాత్రం నేను భయంతో ముందే నేర్చుకొని వచ్చిన ఇంటికాడ నుండి. ఇక మొత్తం రాసిన 20 అప్ టు 100 వరకు రాసిన. ఇక అట్లా మా ఫ్రెండ్స్ కూడా బాగా మంది రాశారు. ఇక మేడంకి బాగా హ్యాపీగా అనిపించి ఏం చేసిందంటే, మా స్కూల్ ముందే ఉంటుంది చాక్లెట్ల షాపు. సో అక్కడ నుండి చాక్లెట్లు తెప్పించి అందరికి ఇచ్చింది అన్నట్టు. ఆ రోజు అయితే ఫుల్గా హ్యాపీ. ఆ రోజు నుండి నాకు అసలు చదువు మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది అన్నట్టు. సో అప్పటి నుండి నేను మంచిగానే చదువుతున్నా. వాళ్ళు మన కోసమే చేస్తారన్నది మనం అర్థం చేసుకోవాలి, అంతేగాని మనం వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ తీసుకురావద్దు. సో వాళ్ళు బెదిరియడం కానీ లేకపోతే తిట్టడం లాంటివి చేసినప్పుడే మనం చదవగలుగుతాం, ఇంకా ఎక్కువ చదువుతాం భయంతో. సో మనం వాళ్ళ మీద ఎలాంటి ఇది చేయొద్దు. టీచర్స్ అన్నప్పుడు మనం మంచి కోసమే ట్రై చేస్తారు. సో ఈ వీడియోని మీరు రిలేట్ చేసుకున్నట్లయితే వీడియోకి లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో. అప్పటి వరకు బాయ్.